నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నాం అనంతపురం జిల్లా పామురాయి దగ్గరలో ఉన్న రేగడి కొత్తూరు గ్రామం. ఇప్పటి వరకు కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం ఇలాంటివి ఎన్నో చూసినారు. కానీ వాటన్నిటికి ధీటుగా ఉన్న పందుల పెంపకం గురించి ఈ రోజు మనం కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అనంతపురం జిల్లాలోని జై జవాన్ జై కిసాన్ పథకం కింద ఎన్నికైన వెంకట నాయక్ గారు మనతో ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ పందుల పెంపకం, ఈ పందుల జాతి ఎటువంటిది, ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయని సార్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు పెంపకం అనే ఆలోచన ఎలా వచ్చింది? నమస్తే, మేము ఆదర్శ ఫిగ్ ఫామ్ గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేష్ నాయుడు, రేగటి కొత్తూరు గ్రామము, బుక్కరాయ సముద్రం మండలం, అనంతపురం జిల్లా. నేను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ పర్సన్. మేము పందుల పెంపకం అనేది మన అనంతపురం జిల్లా నుంచి జై జవాన్ కిసాన్ ప్రోగ్రాం ద్వారా తెలుసుకొని తర్వాత మేము అక్కడ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ కూడా తీసుకున్నాము. దీంట్లో పందుల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయని తెలుసుకొని ప్లస్ హైదరాబాద్లో శంకర్ దయాళ్ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ తీసుకున్నాము. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో డాక్టర్ చక్రవర్తి గారి సలహాలు కూడా తీసుకున్నాము. అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి పందుల బ్రీడర్స్ కూడా సప్లై చేస్తున్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టర్ చక్రవర్తి గారు కూడా మాకి ఎనీ టైం ఏం ప్రాబ్లం వచ్చినా ఏదైనా అవసరం కొద్దీ చక్రవర్తి సార్ స్పందిస్తారు. హైదరాబాద్లో శంకర్ దయాళ్ యూనివర్సిటీ నుంచి బాలసుబ్రహ్మణ్యం సార్ కూడా మాకు చాలా స్పందించి దీంట్లో ఉండే లాభాల గురించి తెలియజేసి మీరు ఇవి పెట్టండి, మేము ప్రభుత్వం తరఫున కూడా మా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది. ప్లస్ మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఎటువంటి ₹1 ఖర్చు కూడా లేకోకుండా నా బోర్డు స్పాన్సర్ చేసింది. శంకర్ దయాళ్ యూనివర్సిటీలో మేనేజ్ ద్వారా మేము ట్రైనింగ్ తీసుకున్నాము. మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు అంతా గవర్నమెంటే భరించింది. కావున మేము ఈ పందుల పెంపకము గురించి మీకు బ్రీడర్స్ గురించి కూడా తెలియజేస్తున్నాము. యార్క్ షార్క్ లార్జ్ వెయిట్ వైట్ కలర్లో ఉంటాయి బ్రీడర్స్. ఇవి 6 months పిల్లలు. 6 months పిల్లలు ఇవి ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఒక యూనిట్ వచ్చి 3.5 లక్షలు. మేము వాళ్ళకి క్రాసింగ్ గురించి కూడా మాకు అవగాహన లేదంటే మేమే క్రాసింగ్ చేసి పెట్టినాము. తొందరలో వాళ్ళు తీసుకొని వెళ్తారు ఈ బ్రీడర్స్. మా దగ్గర ఇంకా 3 యూనిట్లు ఉన్నాయి మా దగ్గర. ఎవరైనా కావాలనుకుంటే మేము ఇవి వచ్చేసి ఫస్ట్ మేము తెచ్చిండేటివి తల్లులు 2, ఒక 2 ఫిమేలు, ఒక మేలు. ఇవి కూడా 6 months పిల్లలు ఆల్రెడీ రెడీ టు క్రాస్ అయినాయి. క్రాస్ అయినవి ఉన్నాయి మా దగ్గర. క్రాస్ కాని కూడా ఇంకా 3 యూనిట్లు ఉన్నాయి మా దగ్గర క్రాస్ కానివి. ఎవరైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఇవి మేము ఫస్ట్ టైం తెచ్చిండే తల్లులు. ఇవి 2 సార్లు పిల్లలు పెట్టిన తర్వాత మూడోసారి మళ్ళీ క్రాసింగ్ అనేవి, మూడోసారి మళ్ళీ గర్భాశయం ధరించినాయి. మూడోసారికి కూడా ఇప్పుడు ఒక 1 monthలో ఇవి మళ్ళీ పిల్లలు పెడతాయి. ఇప్పుడు మూడోసారిలో ఇది మొట్టమొదట క్రాసింగ్ అయింది. ఇది ఒక 20 daysలో మళ్ళీ ఇప్పుడు పిల్లలు పెడతాది. 20 daysలో 2 సార్లు పిల్లలు పెట్టిన తర్వాత మూడోసారి ఈ తల్లి పిల్లలు పెట్టింది. ఇది 15 పిల్లలు పెట్టింది. దీంట్లోనే మా ఫిగ్ ఫామ్లో హైయెస్ట్ పిల్లలు పెట్టడము ఇది 15 హైయెస్ట్. ఇవి వచ్చేసి మనకి 2.5 months పిల్లలు. ఇవి అంటే తల్లి నుంచి వేరు చేసిన తర్వాత ఈ పిల్లలు ఫీడ్ ఇవంతా తింటాయి. దీనికి పాలు ఏం అవసరం లేదు. ఇవి వచ్చేసి మనకి 3.5 months పిల్లలు. ఇవి 3 to 4 months పిల్లలు. ఇవి మనకి 6 monthsలో ఇవి రెడీ టు క్రాస్కి వచ్చేస్తాయి. ఇంకొక 2.5 monthsలో ఇక క్రాస్కి వస్తాయి. ఇవి క్రాసింగ్కి వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి కొన్ని మేల్ ఉన్నాయి. మేలు ఫిమేల్తో కలపకూడదు కాబట్టి సపరేట్ పెట్టినాం. ఇవి వచ్చేసి మనకు 6.5 months పిల్లలు. ఇవి వచ్చేసి మనము వేరే వాళ్ళు తీసుకొని పోయినారు, నార్పల్ నుంచి వచ్చి కొనుక్కొని పోయినారు. వాళ్ళకి మేము ఆల్రెడీ క్రాసింగ్ కూడా చేపించాము. దీనిలోనే వాళ్ళు మాకు క్రాసింగ్ చేపించేది తెలియదు అంటే మేము ఇక్కడే క్రాస్ చేపించాము. ఈ పిల్లలు దగ్గరలో వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఇవి కాక ఇంకా మా దగ్గర 3 యూనిట్లు ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర ఇంకా 3 యూనిట్లు ఉన్నాయి. ఇవి కూడా 6 months 5 months పిల్లలు. మీకు కావాలనుకుంటే ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి.
మీరు మమ్మల్ని కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. మేము మీకు ఆ ఫోన్ ద్వారా మేము కనెక్ట్ అవుతాం. ఇక్కడ మనము సిపిపిడి గురించి తెలుసుకుందాం. సిపిపిడు ఈ పందులకు వచ్చి మనము పిల్లలు పెట్టిన దానికైతే 996 మనం ఫీడ్ వాడతాము. ఇది మనకి చిత్తూరులో దొరుకుతుంది. ఇక్కడ మనకి అనంతపురం జిల్లాలో ఎక్కడా లేదు ఫీడు, పందుల పెంపకంకి సంబంధించిన ఫీడు. ఇంకోటి 952 వచ్చి ఇది గ్రోయర్కి, అంటే పిల్లలు ఏవైతే తల్లి నుంచి వేరు చేసిన తర్వాత గ్రోతింగ్ అవుతాయో ఆ పిల్లలకు వచ్చి 952 వాడతాము. పిల్లలకు వచ్చేసి ఇది వాడతాం. ఇవన్నీ ఫీడేను. తర్వాత మేము సొంతంగా మా తోటలో మొక్కజొన్నలు మాకు పండినాయి. తర్వాత మేము వరి మడి కూడా దున్నింటాం. దాంట్లో నూకలు, తౌడు అన్నీ మాకు సొంతంగా ఉండడం వల్ల, మొక్కజొన్న కూడా మా దగ్గర అవైలబుల్ ఉండడం వల్ల దీంట్లో కావాల్సిన ఓన్లీ సోయా చెక్క, శనగ చెక్క, మినరల్ మిక్చరు, కొన్ని వీటితో పాటు శనగ చెక్క, ఇవన్నీ మిక్స్ చేసి మేము ఇది సొంతంగా తయారు చేసినాం ఫీడు. ఈ ఫీడు మేము ఎప్పుడైనా మాకు బుకింగ్ లేట్ అయితే, చిత్తూరు నుంచి ఫీడ్ రావడం లేట్ అయినప్పుడు ఎమర్జెన్సీలో మేము ఈ ఫీడ్ యూజ్ చేస్తాం. దీన్ని పర్సంటేజ్ ప్రకారము ఈ ఫీడ్ మేము తయారు చేసుకున్నాం. ఈ ఫీడ్ ఎలా తయారు చేయడం అనేది మాకు డాక్టర్ తెలియపరిచినాడు. డాక్టర్ ద్వారా మేము తెలుసుకున్నాం.